ఈ రోజున నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి బొమ్మిసంద్రకి రైస్ బ్యాగ్ పంపించిన జరుగుతూ ఉంది నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. ఈ రోజున నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి బొమ్మిసంద్రకి రైస్ బ్యాగ్ పంపించిన జరుగుతూ ఉంది నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. మామూలుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటే ఏపీఎస్ఆర్టీసీ పంపించడం జరుగుతుంది. దూర ప్రయాణాలకి బస్సెస్ లేని ప్రాంతాలకి మనం నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ బ్యాగ్స్ వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున బొమ్మిసంద్ర కర్ణాటక రాష్ట్రం 3 days పైన నవత రోడ్ ట్రాన్స్పోర్ట్లో 3 days పైన హోమ్ టౌన్ కన్జ్యూమర్స్ హోమ్ టౌన్కి రీచ్ అవుతుంది. అదే ఏపీఎస్ఆర్టీసీలో వన్ డే పైన పడుతుంది. ఈ విధంగా మనం నవతాలోను ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గోలో మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున బొమ్మిసంద్ర కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బొమ్మిసంద్రకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. కర్ణాటక రాష్ట్రం బొమ్మిసంద్ర బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఊరు అది. రైస్ అయిపోతుండగా ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ముందుగానే ఇంటిమేట్ చేస్తే మనం కొంతగాని గంగా దగ్గర ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే ఇది ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మళ్ళీ తెలంగాణ సోనా వరి సాగు నవంబర్ 20 నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైస్ మిల్లింగు, ప్యాకింగు, ట్రాన్స్పోర్టింగ్ వినియోగదారుల గమ్యస్థానాలకి చేరినప్పుడే అది అంతిమ విజయం. జాగ్రత్తగా చేర్చడం మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం అది. ప్రకృతి హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్. 120 days నవంబర్ 22 నుంచి మొదలు. ఓకే.